వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఏంటి అని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. ఇక వైసీపీకి ఏంటి, ఎందుకు బిగ్ షాక్ తగిలింది, భారీ షాక్ ఎందుకు తగిలింది అనేది మనం చూసినట్లయితే ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువు తీరిన విషయం మనందరికి తెలిసిందే. ఈ ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసిన విషయం కూడా మనకు తెలిసిందే. అంతేకాకుండా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం, ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అయితే ఇక్కడ ఏంటంటే వైసీపీకి ఎన్నికల ఫలితాలు విడుదల నుంచి కూడా వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా విజయవాడ వైసీపీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ముగ్గురు విజయవాడ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. కేసినేని శివనాథ్ అంటే చిన్ని అని పిలువబడుతున్నటువంటి ఈయన, బోండా ఉమా సమక్షంలో వీళ్ళు టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారికి కార్పొరేటర్లు అంటే పార్టీ వైసీపీ నుండి టీడీపీలోకి మారిన కార్పొరేటర్లు ఎవరంటే లావణ్య, హర్షిద్, రత్నకుమారి కూడా ఉన్నారు. విజయవాడ అభివృద్ధి కోరుతూ కూడా పార్టీలో చేరుతున్నట్టు కూడా కార్పొరేటర్లు అయితే తెలిపారు. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు ఇక్కడ ఒంగోలు నుంచి కూడా 11 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఇక విశాఖ నుంచి కూడా 14 మంది కార్పొరేటర్ టీడీపీలో చేరిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ విధంగా కార్పొరేటర్లు అందరూ కూడా ఒక్కసారిగా వైసీపీ నుండి వీడి టీడీపీలో వెళ్ళిపోతున్నారు. దీంతో పెద్ద షాక్ మీద షాకులు వరుసగా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ విధంగా పార్టీ మారడం, ఎవరైతే కార్పొరేటర్లు కావచ్చు లేదా గ్రామ స్థాయి నుంచి కూడా ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మరి పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పనిచేసేటువంటి మరికొంతమంది నాయకులు కూడా వెళ్ళిపోతారు. అలాగే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారన్న దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అసలు పార్టీలో ఇక ఈ మార్పులు ఎవరైతే పార్టీ మారుతున్నారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తారా, లేకపోతే పోయిన వాళ్ళు పోనీ వదిలేస్తారా, అసలు ఆయన స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.